మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్. బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. ఓహో, టైటిల్ అనేది ట్విస్ట్ పెట్టారంటే అమరావతి అనేది కాదు మన రాజధాని. సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే చెప్పు. అంటే ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. అంతా అస్సామేంద్రా మందులో కొత్త బ్రాండ్ పేరు. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. అయ్యో పాపం, నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ ఉండవల్లి పెనుమాకై మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించిన పెద్ద పని ఏం కాదు అక్కడ. అవునా, నిజమా? సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతా ఉన్నారు. ఎవరికి ఉపయోగం? సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నేను కూడా ఏమైందిరా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అందుకనే చెప్పినాం కదా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని. ఇంకోసారి హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ఎవడు సమాధానాలు పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. అది పురుష పదజాలమో లేకపోతే కూరలో కారమో కాదన్నా, పరుష పదజాలం. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో ఏమంటారు తెలుసా అన్న? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఒకటే క్యాప్టెన్, అమరావతి మా క్యాప్టెన్, మా పార్టీ స్టాండ్. అంటే ఎటువంటి డీవియేషన్ గానీ అమరావతి అనేది కాదు మన రాజధాని. సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఫ్లాష్ బ్యాక్. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే, సెకండ్ అండి. To Visakhapatnam, which is going to be our capital. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. న్యాయం ధర్మం అనే దానికి పూర్తిగా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసేసినారు. సార్ మావిగాన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా సార్? వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.